దాసరి నారాయణరావు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. పొద్దున దాకా ఉన్న ఆవేదన, మధ్యాహ్నం దాకా ఉన్న ఆవేదన వేరు, ఇప్పుడు వేరు. నిజంగా పద్మనాభం గారికి ప్రజల గురించి ఏ సమస్య వచ్చినా, ముఖ్యంగా జాతి గురించి, మన జాతి గురించి సమస్య వచ్చినా ముందుండే మనిషి. ఆయన్ని ఇంత బలం ఆయనకి ఏమిటంటే ఆయన నిజాయితీయే ఆయన బలం, మామూలు నిజాయితీ కాదు. నేను పొలిటికల్గా 1978 నుంచి ఉన్నాను. నేను ఎంతోమంది పొలిటీషియన్స్ని చూశాను. ఇంత నిబద్ధతతో, ఇంత నిజాయితీగా ఉన్న మనిషి పద్మనాభం గారు. ఆ నిజాయితీయే జనంలో ఒక నమ్మకాన్ని కలగజేసింది. నిజాయితీ లేకపోతే ఎప్పుడు కూడా నమ్మకం రాదు. ఆ నమ్మకంతో ఆయన ఏ దీక్షలు చేపట్టినా కూడా సక్సెస్ అయ్యారు. ఇదే కిర్లంపూడిలో 1986 పత్తిపాడు వచ్చిన రాత్రి నేను రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా నేను ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా సముచితమైన నిర్ణయం. చాలా ఆలోచించి ఇప్పటికే మనం చాలా కాలం వ్యర్థ అయిపోయింది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి ఉన్న మన బీసీలని మనం పోగొట్టుకున్నాము అనే తపంతో ఆయన మొట్టమొదట రాసిన ఉత్తరానికి చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఉంటే, దానికి సమాధానం చెప్పి ఉంటే, లేదా పద్మనాభం గారు రండి అని ఆయన్ని కూర్చోబెట్టి, కాపు నాయకులు కూడా అందరినీ కూర్చోబెట్టి ఈ సమస్యకి పరిష్కారం మాట్లాడుంటే ఆ రోజునే, ఆ క్షణంలోనే పూర్తిగా అయిపోయింది. మొదటి ఉత్తరం, ఆయన రాసిన ఉత్తరం నేను చూశాను, నాకు చదివించాను. ఆయన రాసిన మొట్టమొదటి ఉత్తరం నాకు చదివినిపించారు, విన్నాను. తర్వాత 3 ఉత్తరాలు రాశాను, మొత్తం 4 ఉత్తరాలు. ఏ ఉత్తరానికి ప్రతిస్పందన లేకపోయేసరికి ఏం చేయాలి? మనకి మాట ఇచ్చారు. ఆయన మాట ఏమని ఇచ్చాడు ఇప్పటికే నాకు గుర్తుంది. కాపుల్ని బీసీలో చేరుస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు అది ఎన్నాళ్ళు చేస్తారని అడిగారు. చేస్తే ఆయన వెంటనే చేస్తానన్నాడు. కాపు నాయకులు అడిగింది ఏంటంటే, మీరు మొట్టమొదటి ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టాలి అని అడిగారు. అడిగితే సాధ్యం కాదు అది, ఎందుకంటే దానికి చాలా కన్సల్ట్ చేయాల్సి ఉన్నాయి, అందుకని కమిషన్ వేస్తాను, కమిషన్ వేసిన తర్వాత చేస్తాను అన్నాడు. చేసి 6 నెలలు చేస్తాను అని చెప్పాడు. మన వాళ్ళకి తక్కువ టైం కావాలన్నారు. బట్ ఆయన చెప్పిన తర్వాత బయటకు వచ్చి కాపు నాయకులంతా ఏమనుకున్నారంటే, కరెక్టే ఆయన చెప్పింది, నిజంగా చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి ఇదంతా 6 నెలల పాటు సమీక్షించి ఆయన చేయడానికి సిద్ధపడుతున్నాడు అని చెప్పి నమ్మారు. మొత్తం కాపులంతా భుజం మీద అతను జెండాలు మోసారు, ఆయన గెలిపించారు. కానీ 6 నెలలు కాదు, 22 నెలలు గడిచిపోయిన తర్వాత ఆయన వచ్చి, ముద్రగడ పద్మనాభం గారు ఉత్తరాలు రాసిన తర్వాత ఇక్కడ సమాధానం చెప్పకుండా ఏం చెయ్యాలి అని ఆయన బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాననేది జాన్యువరిలో అనుకుంటాను కమిషన్ ఏర్పాటు చేసింది. అంతేగా? జాన్యువరి అంటే పోయింది కదా. కాపు కార్పొరేషన్ మెంబర్లు ఇంతవరకు వేయలేదు. సో ఇవన్నీ ఆలస్యాలు చేసింది, నమ్మించింది, చేయలేకపోయింది ఆయన తప్ప ఉద్యమంలో తప్పు లేదు. అందుకే ఈ ఉద్యమాన్ని నేను కూడా సమర్థించాను. ఎందుకంటే ఈ ఉద్యమంలో నిజాయితీ ఉంది కాబట్టి. ఎన్ని నెలలు ఇంకా ఆగాలి? నిజంగా ఈయన ఉద్యమం చేస్తున్నాను, కాపు గర్జన
అనేది కనుక చెప్పకపోతే ఇప్పటికి కూడా కమిషన్ వేయడం అనేది ఆయన ఆలోచనకు వచ్చేది కాదు. ఒక 100 కోట్లు మాత్రం ఇచ్చి అది ఫండ్గా ఇచ్చానని చెప్పి ఆయన ప్రామిస్ ప్రకారం ఇప్పటికి 2000 కోట్లు రావాలి, తర్వాత బడ్జెట్లో 1000 కోట్లు రావాలి. సో ఇవి చాలా నిజాయితీ అయిన డిమాండ్స్తో ఆయన కూర్చున్నారు. ఆ నిజాయితీని ప్రజలు వెనక నిలబడ్డారు, జాతి అంతా నిలబడింది. అందుకే ఈ రోజున ప్రభుత్వం తగ్గక తప్పలేదు, తగ్గి దిగి రావాల్సి తప్పలేదు. ఇది కేవలం ముద్రగడ్డ గారి ఘన విజయం. ఆయనకి జాతి పట్ల జాతి పట్ల ఉన్న కమిట్మెంటు, ఆయన వెనక కొండంత అండగా ఒక్కొక్కరు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ప్రతి గ్రామం నుంచి, ప్రతి పట్టణం నుంచి, ప్రతి విలేజ్ నుంచి వచ్చి కాపులంతా ఐక్యంగా ఆయన వెనక మేము ఉన్నామని చెప్పి ఒక మహాసముద్రంలా ఉప్పెల్లా లేచారు. అది ఇవాళ కాపు జాతికి ఆనందంగా ఉండడం కోసం ఏర్పాటు